నంద్యాలలో లాకప్ డెత్ కలకలం సృష్టించింది. ముచ్చుమర్రికి చెందిన యోహాన్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసు విచారణలోనే చనిపోయినట్టు అతడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ముచ్చుమర్రిలో సంచలనం సృష్టించిన బాలికపై అత్యాచారం హత్య కేసులో యోహాన్ పోలీసులు ప్రశ్నించారు. బాలిక హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్టు తెలుస్తోంది. నిందితుల్లో ఒక బాలుడికి అతడు మేనమామ కూడా అవుతాడని తెలుస్తోంది. అంతేకాదు యోహాన్ మృతదేహంపై గాయాలు ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు నోరు విప్పటం లేదు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఎవరైనా హత్య చేశారా అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. నంద్యాలలో లాకప్ డెత్ కలకలం సృష్టిస్తోంది. ముచ్చుమర్రికి చెందిన యోహాన్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసు విచారణలోనే చనిపోయినట్టు అతడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. భోగి, ముచ్చుమర్రి బాలిక కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బాలిక అదృశ్యం, అత్యాచారం, హత్య కేసులో ఇప్పటికే 5గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. అందులో 3 మైనర్లు కూడా ఉన్నారు. అయితే ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఒకవైపు మృతదేహం కోసం గాలింపు చేస్తుంటే మరోవైపు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా ముచ్చుమర్రికి చెందిన యోహాన్ అనే వ్యక్తిని కూడా నంద్యాల పోలీసులు విచారించినట్టు సమాచారం ఉంది. యోహాన్ నిందితుల్లో ఒక మైనర్ బాలునికి మేనమామగా తెలుస్తోంది. అయితే పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో అతను అనుమానాస్పద మృతి చెందాడు. అంటే పోలీసుల దెబ్బలకి తాళలేకే మృతి చెందారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముచ్చుమర్రిలో, పైడ్యాలలో, నందికొట్కూరులో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముచ్చుమర్రిలో పైడ్యాలలో పోలీస్ స్టేషన్ల వద్ద పోలీసులు మోహరించారు. మరోవైపు యోహాన్ బంధువులు స్థానికంగా అందుబాటులో లేరు. నందికొట్కూరులో ఉంటారు. వారు అక్కడి నుంచి నంద్యాలకు బయలుదేరినట్టు తెలుస్తోంది. నంద్యాలలో ప్రస్తుతం మృతదేహం ఉంది. అక్కడ పోస్ట్ మార్టం కోసం అక్కడ హాస్పిటల్లో ఉంచారు. హాస్పిటల్కి వెళ్లే సమయానికే యోహాన్ మృతి చెందినట్టు చెబుతున్నారు. అయితే మృతదేహం వద్దకు ఎవరిని అనుమతించడం లేదు. మీడియాకు కూడా ఆంక్షలు విధించారు. మొత్తం వ్యవహారం పైన తీవ్ర ఆందోళనకర పరిస్థితి ఉంది. ఒకవైపు బాలిక మృతదేహం లభించలేదు, దానికోసం గాలింపు కొనసాగుతోంది. మృతదేహం దొరకకుండానే 5గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు. ఈ పరిస్థితుల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసుల విచారణలో యోహాన్ అనే వ్యక్తి మృతి చెందడం అనేది కలకలం సృష్టించింది. దీన్ని లాకప్ డెత్గానే బంధువులు ఆరోపణ చేస్తున్నారు. మొత్తం మీద ఈ యోహాన్ ఎందుకు చనిపోయారు, అంటే ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే పోలీస్ దెబ్బలకు చనిపోయారా అనేది తేలాల్సి ఉంది. భోగి.